అందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మండోకాసన్ విశేషత తెలుసుకోబోతున్నాం. షుగర్ వ్యాధి ఉన్నవారికి, టైప్ 2, టైప్ 1 డయాబెటీస్ ఉన్నవారికి ప్యాంక్రియాస్కి నందిని బాగా స్టిమ్యులేట్ చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించి రక్తంలో చక్కెర స్థాయిల్ని కణము లోపలికి వెళ్ళేటట్టు చేసి త్వరగా తగ్గించడానికి డైజెస్టివ్ సంబంధమైన అవయవాలన్నింటినీ యాక్టివేట్ చేయండి. లివరు, ప్యాంక్రియాస్తో పాటు పొట్టా ప్రేగులకు కూడా మంచిగా మేలు చేసే ఆసనం అన్నమాట. ఇది ప్రేగుల్లో మొబిలిటీని బాగా పెంచడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. చాలామందికి గ్యాస్ పట్టేసి స్ట్రక్ అయి ఉంటుంది కదా, అలాంటి వారికి గ్యాసెస్ పైనుంచి ఫ్రీగా వెళ్ళి పొట్ట ఛాతీ ఫ్రీ అవ్వటం కోసం కూడా ఇది బాగా పనికొస్తుంది. అలాంటి మండోకాసన్ చాలా సులభంగా చేయగలుగుతారు, ఎక్కువసేపు కూడా ఉండొచ్చు. అది ఎలా చేయాలో చూద్దాం. మండోకాసన్ చేసే విధానంలో ముందుగా మనం వజ్రాసనంలో అలా స్ట్రైట్గా కూర్చున్నాక లేదా పద్మాసనంలో స్ట్రైట్గా కూర్చున్నాక గాలిని ఛాతీ నిండుగా పీల్చుకుంటూ 2 చేతి వేళ్ళని గుప్పుడులాగా అట్లా మూసేసి గుప్పుడు అట్లా ఆనించేసి 2 గుప్పుళ్ళతో పొట్ట భాగాన్ని నొక్కుంటూ గాలిని పూర్తిగా వదులుతూ తల నేల కానటానికి మనం అట్లా తీసుకెళ్తాం. మాడు భాగం అంటే నుదుటి భాగం, మాడు భాగం నేల కాంతుందన్నమాట. గాలిని మొత్తం వదిలేసి ఆ స్థితిలో కదలకుండా అట్లా ఉంటామన్నమాట. గాలి కుంభించి కాసేపు ఉండొచ్చు. దీనివల్ల పొట్టలో ఉన్న గ్యాసెస్ అవి కూడా ఆ బిగించటం వల్ల, కుంభించటం వల్ల కూడా మొత్తం కాస్త బయటికి రిలీజ్ అవుతాయి. కింద నుంచి ఫ్రీగా రిలీజ్ అవ్వటానికి చాలా మంచిదన్నమాట. ఈ ఆసనంలో ఎవరన్నా అట్లాగే ఎక్కువసేపు ఉంటే కాస్త ప్రెషర్కి రిలీజ్ అవుతుంది, గ్యాసెస్ అవి హాయిగా ఉంటుందనుకుంటే అట్లాగే 2-3 నిమిషాలు 4 నిమిషాలు శ్వాస తల కింద కానిన తర్వాత మీకు ఎంత వెళ్ళాలో అంత వెళుతుందో అంత వస్తూ ఉంటుంది. అక్కడ బిగింపు పెట్టకుండా అట్లా ఉంటే ఎక్కువసేపు అక్కడే ఉండగలుగుతారు. మనం ఉండలేనప్పుడు తీసేద్దాం అనుకున్నప్పుడు మెల్లగా శ్వాసను తీసుకుంటూ పైకి లేగుస్తాం. తరువాత ఈ మండోకాసన్ అట్లా కాళ్ళని తీసేసి వజ్రాసనం నుంచి కాళ్ళని 2 పూర్తిగా చాపుకుని చేతులు వెనక్కి పెట్టుకుని ఇలా విశ్రాంతిగా కూర్చుంటాం. మడాల దగ్గర నుంచి పాదాన్ని మడిచినందువల్ల తిమ్మిరెక్కినప్పుడు, రక్త ప్రసరణ తగ్గినప్పుడు అదంతా మళ్ళా సహజంగా నార్మల్కి వచ్చేస్తుంది అన్నమాట. ఇది చక్కటి ఆసనం. ఈ మండోకాసన్ని బాగా మోకాళ్ళ నొప్పులు తీవ్రంగా ఉన్నవారు వజ్రాసనం వేయకూడదు కాబట్టి ఇది చేయకూడదు. అలాగే ప్రెగ్నెన్సీలో నెలలు నిండే కొద్దీ 6-7 నెలలు దాటిన తర్వాత ఇది చేయటానికి కుదరదు కాబట్టి అలాంటి వారు చేయకూడదు. హెర్నియా వచ్చి కాస్త బొడ్డు కింద భాగాల్లో ఉండే అసౌకర్యంగా ఉన్నవారు దీన్ని మానేసేయాలి. మరి డయాబెటీస్ వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది, మా కుటుంబాలందరికీ షుగర్ ఉందనుకున్న వారు డయాబెటీస్ రాకూడదంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాకుండా నిరోధించడానికి ఈ మండోకాసన్ తప్పనిసరిగా చేయండి. పిల్లలందరికీ ముందు నుంచి హెరిడిటరీగా షుగర్ రాకుండా పేరెంట్స్ నేర్పండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.